నువ్వు ఎగరేస్తావా నువ్వా? తనేస్తుంది. ఇది సుమా గారి డాబా, పక్కా ఎగురుతుంది. మామూలుగా ఉండదు. 3, 2, 1 ఎగిరేయ్. హలో హలో కమ్ హియర్ కమ్ హియర్. ఏమైంది? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీరు పైకి ఎలా వచ్చారు అసలు? ఈ డాబాలు ఏమంటారు వాస్తు బాగుందని చెప్పారు, వచ్చాము. వాళ్ళు ఎగరేస్తున్నాం. ఇంకా సంక్రాంతి కూడా రాలేదు, అప్పుడే పతంగ వచ్చేసిందా? వచ్చేసింది. మీరు ఎగరేస్తారా? సంక్రాంతి మాత్రమే స్టార్ట్ అవుద్ది. నేను ఎగరేస్తా గానీ కింద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే మీరు డాబా మీదకి వచ్చేసారు. అందరు డాబాలకు వెళ్ళిపోతున్నారా ఇలాగే మీరు? అంతే కదా, వెళ్ళండి మీకు తెలుస్తుంది. పతంగ్ కదా. ఎగరేయలేదు మ్యామ్. పదండి కిందకి రండి. Okay, పదండి. Hello my dearest subscribers and welcome to yet another beautiful episode of Chat Show powered by Property Box కి స్వాగతం సుస్వాగతం. సారీ, ఇంత గట్టిగా మనం అరవక్కర్లేదు, ఇది మన యూట్యూబ్. ఇక్కడ జనాలు లక్షల్లో అక్కడ లేరు, ప్రీ రిలీజ్ కాదు. సుమా రిలాక్స్. అండ్ ఈ రోజు మనతో పాటు ఫ్లయింగ్ హై ఆన్ ద స్కై పతంగ్ టీమ్ ఉన్నారు. అండ్ పతంగ్ టీమ్ నుంచి మనకి దిస్ ఇస్ పూజిత్, హాయ్, ప్రీతి అండ్ ప్రణవ్. బాబు అంత కెమెరాలు పెట్టలేదు, నీ హెడ్ కట్ అయిపోతుంది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు నాకు గురుగారు అంటూ. ఓ అంటే ఎట్లా అంటే అలా మీ స్టార్ మహిళా ప్రోగ్రామ్ చూసి, స్టార్ మహిళ, ఓకే, క్యాష్యూ జీన్స్ ఇవన్నీ చూసి నేను తెలుగు నేర్చుకున్నాను అనమాట. సో మీరు ద్రోణాచార్య ఏకలవ్యుడు. నేనే తెలుగు నేర్చుకుంటూ ఉంటుంటే నువ్వు నా దగ్గర తెలుగు నేర్చుకున్నావా నాయన? చాలా సంతోషం బాబు. ఎస్ అంటే నువ్వు ఏకలవ్యుడి, ఎస్ ద్రోణాచార్యుడు థంబ్. గిమ్మి. అంటే ఆయన విలువిద్య కాబట్టి తంబు తీసుకున్నాడు. యాంకరింగ్ లో మెయిన్ ఏంటి? కాదు, ఒక పని చేస్తా. మాకు కాంపిటీషన్ ఉంది, పతంగ్ కాంపిటీషన్ క్లైమాక్స్ లో. అది ఎగిరేసాక నీకు ఇచ్చేస్తాను. ఓ, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైపోయింది. పతంగ్ లో మీ థీమ్ ఫైనలీ ఈ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుంది అనే దానికి కాంపిటీషన్ పతంగ్ అని చెప్పేసావా నువ్వు? బై ఎనీ ఛాన్స్ నాకు అయితే ఓకే. బట్ మీరు ఓపెన్ గా చెప్పారు ఇంకా. నా పనే అది. దట్ ఇస్ వై ఐ యామ్ బీయింగ్ పేడ్. బై ద వే, వెల్కమ్ టు ద చాట్ షో. తీసుకోండి మా రగడా కట్లెట్. యా yes తీసుకోండి. నేను ఈ షో చేసేదే దీనికోసం. నేను కూడా వచ్చింది. ఓకే, నా కోసం కాదనమాట. లేదు చూసుకుంటాను. 4 క్వశ్చన్లు తగ్గించండి. మీ ముందుంటే పబ్లిసిటీ గ్యారంటీ అని. కొన్ని ఐటమ్స్ ఉంటాయి అసలు. మనం పతంగా అని తర్వాత మాట్లాడదాం. కానీ ఎవడు కనిపెట్టాడో కానీ దోశ ఎవడు కనిపెట్టాడు? నో ఐడియా. మీ అమ్మ. వావ్, ఇప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలే. కరెక్టే. అలాగే ఇది ఎవరు కనిపెట్టారు? మాకు దోశ చాట్ అంటే సుమగారే చెప్పమన్నారండి. ఇందాక చేసిన డ్యామేజ్కి ఇది కొంచెం కవరేజ్ అవుతుంది. కానీ నేను అనుకోవడం ఇది ఎవడు కనిపెట్టాడంటే, ఎవడికో ముందు రోజు స్నాక్స్లో వాడు సమోసాలు ఇంకేవో తెప్పించి ఉండుంటాడు. అన్నీ మిగిలిపోయాయని పొద్దున్న అన్నీ కలిపేసి ఉండుంటాడు. దాంట్లోకి ఇంకేం మిక్స్ చేద్దామంటే ఉల్లిపాయలు వేస్తాడు. వాడి దగ్గర కొంచెం ఈ టామరిన్ చట్నీ మిగిలిపోయింది, అది వేసాడు. అప్పుడు ఇది తయారైంది. బేసిక్ గా పతంగ్ లో నేను చేసేది ఈ చాటే. చాట్ షాప్ ఉందా? ఎస్. అమ్మాయి వచ్చి అక్కడే తింటది. ఓకే. పొద్దున్న చాట్ చేస్తాడు ఆమె. బై ద వే 80 పానీపూరి తిన్నది 80 times. 80 పానీపూరి ఒక రోజు షూట్ లో. ఒకటే రోజు. ఎందుకు? దట్ వాస్ ఎ టేక్. 10 కవరేజెస్ ఉండే ఆ సీన్ కి. 10 5 ఎంతో నెక్స్ట్ డే డడా. అప్పుడే మళ్ళీ చూడదాగింది ఆమె అడగడానికి. కానీ 86 పానీపూరీస్ అనేది మన వాళ్ళు నార్మల్ గా మన హైదరాబాద్ లో తినేస్తారు. అవును, నాకు నార్మల్ కాదండి. నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావు కదా. అయ్యో పంపించి తల్లి. మేమందరం ఇలా వెళ్ళామంటే అసలు బాడీ కలుపు రావాలి, ఇలా తీసిచ్చి చెమటేసి మేము అవరెగ్డాలో కరెక్ట్. ప్రణవ్, నువ్వు కూడా అమెరికా అయినా? బట్ ఐ లవ్ చెమట. అంటే ఇట్లా స్టైల్ గా ఇట్లా చెమట తీసి ఇట్లా వేసినప్పుడు ఉంటది. ఇట్లా ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే నాకు మాగిస్తావు. తింటావా? ఊరు అమెరికాలో? మాది న్యూయార్క్. మీది DC. కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ పతంగ్, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఫస్ట్ డే. అవును, మీ మూవీ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుందా? ఆల్మోస్ట్. మీరు అందరూ 10th లో ఉన్నారని ఇప్పుడేమో డిగ్రీలు అయిపోయారు. మా గురించి తెలియదు కానీ కింద కామెంట్స్ లో అయితే అలాగే ఉందా? మా రిలేటివ్ ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉండే, ఇప్పుడు 3 years ఆమెకి పిల్లలకి. ఓ మై గాడ్, గుడ్ కదా. వి గాట్ అనదర్ ఆడియన్స్. ఇంకో జనరేషన్ కూడా. రాజ్ పుష్ప ఉంది కదా, కట్టేశారు మ్యామ్. మీరు ఇవన్నీ చెప్పకూడదు. మాది బాహుబలి పట్టినంత టైం పట్టిందని మార్కెట్ చేసుకోవాలి. పర్లేదు. ఓకే, అంటే విజువల్స్. ఆవిడ కడుపు వచ్చింది, 3 ఏళ్ల పిల్లలు. పర్లేదు, ఏం కాదు. ఓకే, సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. అన్ని సీన్స్ ఆల్రెడీ వర్క్ షాప్ అయింది, కానీ ఫస్ట్ సిగరెట్ తాగేది కాలేదు అనమాట. అది ఫస్ట్ షాట్ నాది ఒకటి. నీకు సిగరెట్ తాగడం? సిగరెట్ నేను తాగా.
సో ఎక్కడ తగ్గుతాను రా బాబు, ఎక్కడ తగ్గుతాను రా అని భయం వేసింది, కానీ తగ్గలే. అప్పటి నుంచి ఇక ఈజీ అయిపోయింది. ఫస్ట్ అబద్ధాలు చెప్పకైతే తాగే ఉంటావు లేదు. నన్ను చూస్తుంది మ్యామ్ చెప్తున్నప్పుడు రియాక్షన్ ఇస్తాను అని. సో ఇది నీ ఫస్ట్ డే. యా ఫస్ట్ షాట్. ప్రీతి? నా ఫస్ట్ డే అయితే కెమెరా ముందే ఫస్ట్ డే ఇన్ మై లైఫ్. ఓ సేమ్ లైక్ మీ. తెలిసిన వాళ్ళతో అయింది కాబట్టి సీన్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఈజీ. ఏ అట్లీస్ట్ యు ఫేస్డ్ ద ఫోన్ కెమెరా కదా. అది వేరు కదండి ఫోన్ కెమెరా. ఇప్పుడు కెమెరా అంటే వెనకాల ఇంతమంది ఉంటారని నాకు తెలీదు. వెనకాల ఇంతమంది చూస్తున్నారు ఏంటి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వన్ ట్రైనింగ్ దట్ వి నీడ్ టు టేక్. జస్ట్ కెమెరా అలవాటు, బట్ కెమెరా విత్ 10 people ఎలా ఉండింది అప్పుడు? హౌ డిడ్ యూ దెన్? అమ్మో భయం వేసింది. భయమేసి అంటే చెప్పావా డైలాగు లేకపోతే ఆగిపోయావా? ఒక టేకే పడ్డది ఫస్ట్ షాట్. వన్ టేక్ ఆర్టిస్ట్ అండి. చెప్పేసావా? అయినా గుడ్ 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 జాబ్. యూ? నేను డైలాగ్ చెప్పా, పక్కన అని అన్నాడు. ఉంది నాకు కూడా డైలాగ్ ఉంది. వీడి ఫోన్ వస్తుంది, వీడి ఫోన్ ఎత్తుతాను నేను బేసిక్లీ. అది ఫస్ట్ సీన్ అన్నమాట మేము షూట్ చేసింది. ఫస్ట్ సీన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సీరియస్లీ మా డ్రీమ్స్ నిజం అవుతున్నాయని ఒక ఫీలింగ్ లో ఉన్నాం. ఫస్ట్ ఇప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాం కదా. సో ఇట్ ఇస్ వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్. నిజంగా కెమెరా ముందుకు వచ్చేస్తాము. ముందు యూనో ఐఫోన్ కెమెరా, షార్ట్ ఫిలిం కెమెరా, బ్లాక్ మ్యాజిక్ లో ఇవి లేవు. అఫీషియల్ గా ఏమంటారు పెట్టారు ఒక ఆరి ముందు పెట్టారు. ఓకే చేయొచ్చు ఇప్పుడు. డెఫినెట్లీ ఆ నర్వస్నెస్ అయితే ఉంటది, బట్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ప్రూవ్ చేసుకోవాలి. అవకాశం వచ్చింది ఫైనలీ, వెయిట్ చేసాం ప్రూవ్ చేసుకోవాలని అయితే ఉండింది మైండ్ లో. సూపర్ సూపర్. బట్ సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ ఆర్ రోషన్స్ ఏజ్ ఓన్లీ. ఒకటేమో టాలెంట్, కానీ దానికన్నా చాలా ఎక్కువగా కావాల్సింది పేషెన్స్. ఇవి రెండు కావాలి బాబు. నేను నిన్ననే అనలైజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రోజుల్లో 100 రోజులు ఎందుకు అయ్యాయి? సోషల్ మీడియా లేదు కాబట్టి. సినిమాలు ఒకవేళ ఉండుంటే చాలా కష్టమే. ఎందుకంటే ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ మధ్యలో, అవైలబుల్గా ఉండే ఇంత ఎంటర్టైన్మెంట్ మధ్యలో, తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది అనేటువంటి ఒక అనాలిసిస్ మధ్యలో ఒక సినిమా 100 రోజులు ఆడాలి. సో ఫర్ యూ ఆల్ ఆల్సో ఐ థింక్ ద పేషెంట్స్ పేడ్, బికాస్ మీ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇట్ లుక్స్ రియలీ ప్రామిసింగ్. ఫన్ ఉంది అందులో, యూత్ఫుల్ ఎలిమెంట్ అంతా ఉంది. అండ్ 25th రిలీజ్ అవ్వబోతుంది సినిమా. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మర్చిపోయాను నేను ఒకటి, యాక్చువల్లీ ఇది రౌండ్ పేరు రగడా రిమైండ్. స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ. ఏం చేయొద్దు, కూర్చో, ఇది తినాలి. చాలా ఎక్సైట్ అయ్యానండి. రౌండ్ మధ్యలో మేము రౌండ్ పేరు అనౌన్స్ చేసాం. ఇది వెరైటీ అంటే జస్ట్ లైక్ మోగ్లీ సినిమాలో ఇంటర్వెల్ ముందు టైటిల్స్ వేసాడు మా డైరెక్టర్, అలాగా ఇక్కడ కూడా మేము అదే పని చేస్తున్నాము. సో ఇంకా సెకండ్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఇమోషన్ ఆఫ్ పతంగ్? స్ట్రాంగెస్ట్ ఇమోషన్ ఫ్రెండ్షిప్. ఓకే, సో ఫ్రెండ్షిప్ అనేది మేబీ ఇట్ ఈస్ వన్ ఏరియా ఆఫ్ లైఫ్ అనుకుందాం, లైక్ ఫైనాన్స్. ఈ ఫ్రెండ్షిప్ లో స్ట్రాంగెస్ట్ ఇమోషన్ ఏంటి? ఎవరి ఫ్రెండ్షిప్ లో? మీది పతంగ్ లో. మీ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి అడుగుతున్నారు. మీ సినిమాలో అంటే అది లైక్ విల్ ఇట్ కనెక్ట్ మీ టు సమ్ ఇంటెన్స్ మూమెంట్స్ ఆర్ ఫన్ మూమెంట్స్? బేసిక్లీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సినిమా చూస్తారంటే ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోతారు. బికాస్ మీ అండ్ అరుణ్ ప్రణవ్ ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ థిక్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో చిన్నప్పటి నుంచి ఏమేమి ఇన్సిడెంట్స్ అయినాయో అందరికి మైండ్ లో వస్తుంది, వాళ్ళ లైఫ్ లో కూడా అవుతూ ఉంటాయి కదా. మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్, సాడ్ అయిన మూమెంట్స్, సో దే విల్ ఆల్సో రిలేట్ టు ఇట్. సో బాండింగ్, దట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ మోర్ లైక్ బ్రదర్సే ఇంకా సినిమాలో. ఓకే, సో హూ ఇస్ యువర్ స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్? ప్రీతిని అడుగుదాం. మా ఊర్లో ఉంది ఆ పిల్ల, జాస్మిన్ అని ఒక ఆమె. ఏ ఊరు? మా అమెరికా ఊర్లో ఉంది. అమెరికా ఊర్లో ఉందా? ఏ ఊర్లో? అక్కడ అలా హవాయిలో హాయిగా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అంతా అమెరికాలో ఉన్నారు, మా వాళ్ళందరూ ఇక్కడ అనకాపల్లిలో ఉన్నారు. సో అమెరికా కూడా అనకాపల్లినే అండి. అంతేనా? ఆఫ్ కోర్స్. యా, నేను ఈ మధ్య డాలస్ అంతా తిరుగుతుంటే డల్లాస్పురమే మన వాళ్ళు ఇట్లా ఆక్యుపై చేసేసారు తెలుసా. వీధికి ఒక చాట్ బండి, ఒక దోశ బండి, పాన్ షాపులు కూడా ఉన్నాయి. లైఫ్ మొత్తం అక్కడ ఉన్న డాలస్ పురంకి ఒక్కసారి వెళ్ళలేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇప్పటి వరకు వెళ్ళలేదా? నేను అమీర్పేట్ కన్నా ఎక్కువగా డాలస్ పురం వెళ్ళాను.
అన్నిసార్లు తిరిగా నేను. మ్యామ్ మనకన్నా ఎక్కువ తిరిగింది యుఎస్. మీకు గుర్తుందా, మనం కలిసాం ఒకసారి. అవును గుర్తులేదు. అనే చెప్పాలి. ఆ, గుర్తుంది. ఓకే, సో మీ ఫ్రెండ్ పేరేంటి? జాస్మిన్. జాస్మిన్. ఎస్. మళ్ళీ నేను మోగ్లీకి కనెక్ట్ అయిపోతున్నా, ఎందుకంటే అందులో హీరోయిన్ పేరు జాస్మిన్. వాట్ అ కనెక్షన్. ఏంటో అంతా నా చుట్టూ మోగ్లీ. అండ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్? ఒక్క పేరు అంటే చాలా మంది ఫీల్ అవుతారండి. సరే. ప్రతి పర్సన్ తో ఒక బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఉంది. సో నన్ను చూసారా ఎంత ఫాస్ట్ గా చెప్పేసా. అదే కదా, నేను హట్ అవుతారని చెప్పట్లేదండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళు సినిమాకి రారు. అదే నా పేరు చెప్పలేదు కదా అని. సరే, ఆ గ్యాంగ్ లో ఉండే 10 మంది పేరు చెప్పైతే. 11వ వాడి పేరు మర్చిపోయావంటే అయిపోతావు. ఓకే ఓకే. గిరి, గుర్తు చేసుకో. కార్తిక్, పూర్ణ, ఈషు, ఇలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా. అంతా అమెరికానా లేకపోతే ఇక్కడ మీరు వచ్చి సారిగమా చేశారు కదా అక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారా? ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, లోకల్ ఫ్రెండ్స్. నేను ఇంటర్నేషనల్ తో స్టార్ట్ అయ్యి లోకల్ షిఫ్ట్ అవ్వబోతున్నా అట్లా. ఓ, యా, చరణ్, సుధాంశు, ఇట్లా లోకల్, శివాని, ఇట్లా ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు. ఓకే, మీకు? బేసిక్లీ పతంగ్ గురించి మాట్లాడతాం కాబట్టి నేను ప్రణీత్ డైరెక్టర్ వీఆర్ స్కూల్ ఫ్రెండ్స్. ఓ, చాలా ఇక్కడే, క్లోజ్ మీరు ఇక్కడే? యా, ఇక్కడే మ్యామ్, ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్. కోటి, హ్యాబిట్స్, గౌలిగూడ ఆ ఓకే, ఏరియా మనదే. మనదే. మంది. ఓకే. సో నేను ప్రణీత్ స్కూల్ ఫ్రెండ్స్. అట్లా వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఆల్సో యాజ్ ఫిల్మ్ మేకర్స్. నేను సినిమా తీసిన షార్ట్ ఫిల్మ్, వాడో సినిమా తీసిండు. ఇద్దరం షార్ట్ ఫిల్మ్ వాస్? ఐ మేడ్ అ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్, వెరీ బ్యాడ్ ఫిల్మ్స్. వై డు యు సే బ్యాడ్ ఫిల్మ్స్? అంటే చాలా నాకే వింతగా ఉంటది ఇప్పుడు చూస్తే. బట్ దట్ పాయింట్ ఇట్ వాస్ గుడ్ కదా. నేను ప్రణీత్ కలిసి బ్లాక్ కాఫీ అనే షార్ట్ ఫిల్మ్ తీసాం. ఓకే. నేను యాక్టింగ్ చేసిన, ఈ మేడ్ ద ఫిల్మ్. సో దాంట్లో వీ వర్ నామినేటెడ్ ఫర్ సైమా షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ ఫిల్మ్ లాగా. అట్లా వీ స్టార్టెడ్ ఆ జర్నీ. అట్లా ప్రణీత్ స్టార్టెడ్ రైటింగ్ పతంగ్ అండ్ దెన్ వీ ఆల్ హ్యావ్ కమ్ టుగెదర్ 6 years బ్యాక్. ఇది 2019 June 20 something లో. సో ప్రణీత్ ఇస్ యువర్? యా, ప్రణీత్ ఇస్ మై బెస్ట్ బడీ. ఓకే. సో టఫెస్ట్ డేస్ అంటే ఏం చెప్తావు పూజిత్ ఇప్పుడు ఈ జర్నీ ఆఫ్ పతంగ్ లో? చాలా ఉంటాయి మ్యామ్. 6 years అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. అంటే రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ యూర్ టెల్లింగ్ 6 years కదా? yes ఇన్సెప్షన్. ఫిల్మ్ స్టార్ట్ అయ్యి 2.5 years అట్లా అయింది. అరే గ్రేట్. పిచ్చింగ్ మేము మాకు 1.5 year పట్టింది. వీ యూస్ టు గో ఎవ్రీ వీక్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ నో బడీ యూస్ టు సే నో. అది మాకు షాక్ అవుతుండే, నో చెప్పినా ఏదో వేరే చేసుకుంటాం కదా రవి అని. బట్ దెన్ we were stuck to Patang. We knew that Patang is going to work for sure. Yeah. And I hope it does. I know. మీ ట్రైలర్ నచ్చిందంటే వర్క్ అవ్వాల్సిందే. కానీ గ్రేట్. అసలు యు ఆర్ 25? నో మ్యామ్, నేను ఉట్టి విస్కీ ఏజ్ చెప్తాను, ఆ ఏజ్ చెప్పాను. చెప్పారు మ్యామ్ ఎవరు. ఏజ్ డజంట్ మ్యాటర్ మ్యామ్. మేము కూడా అదే మీరు కూడా ఆల్మోస్ట్ ఆ ఏజే కదా. అంతే. మరి మనం చెప్పుకోవచ్చు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ ఆధార్ కార్డ్. నాకు ఆధార్ కార్డ్ లేదు. ఈ మధ్య ఫేక్ ఆధార్ కార్డ్ ఒకటి ఉంది మ్యామ్. లేదు అసలు ఆధార్ కార్డ్. పాస్పోర్ట్ వద్దులే. ఒక్క నిమిషం. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడే పంపిస్తున్నారు నాకు వాట్సాప్ లో. వి వర్ టాకింగ్ అబౌట్ ది ఫ్రెండ్స్ గ్యాంగ్. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అక్కడ ఇక్కడ అంతా ఉన్నారు. ఓకే, ప్రీతి ఎలా ఉంది వీళ్ళతో జర్నీ? బానే ఉంది. 3 years లో ఫ్రెండ్స్ అయిపోయాము. సో మాట్లాడుకుంటుంటారా ఎప్పుడు వస్తుందిరా మన పతంగ్ చేసి? మీరు అన్నట్టు యాక్టింగ్ కన్నా పేషెన్స్ నేర్చుకున్నామో 3 years లో మోస్ట్. ఐ థింక్ ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ యు ఆల్ కదా ఒక 2 years back. We did. All your complete team. Yeah, and then I used to think ఒక మూవీ చేసాను. మర్చిపోయారు అన్నమాట మీరు కూడా. కాదు, అది ఎప్పుడు వస్తుంది అనుకున్నాను నేను. మొన్న నాకు రమ్య కాల్ చేసి ఇట్లా ఐ హావ్ టేకెన్ దిస్ అప్ అంటే you are oh that only yes that film only అని అప్పుడు చెప్పారనమాట. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ వెయిటింగ్. ఒక్కొక్కసారి ఏంటంటే సినిమా చేయడంతో పాటు దాన్ని కరెక్ట్ టైంకి రిలీజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ మ్యామ్. యా, సో ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మార్కెటింగ్ అనాలిసిస్ స్ట్రాటజీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇదంతా చెప్పి నేను అలసిపోయాను. సో మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. yes ma'am. యు వాంట్ షుగర్ కేన్ జ్యూస్? చల్లగా ఉందా? లేదు చల్లగా. బాగుంది, తీసుకోండి. అంటే గొంతు అయినా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి చల్లదనం ఏంటి? ఒకప్పుడు రోజుల్లో అయితే నేను వాళ్ళ ఊరు వెళ్తే అసలు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా డ్రింక్ 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 అనేవాళ్ళ. డ్రింక్ అంటే కోకో కోలా అట్లా. ఓకేనా? మనకి ఏ డ్రింక్ ఒంటికి పట్టదు. మనలాగే సేమ్. వాటర్ బ్యాచ్. షుగర్ కేన్, మనకి కొబ్బరి బోండం, షుగర్ కేన్, మజ్జిగ, ఇవే మా డ్రింకులు. అంతే. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే రగడా రివైండ్ అయిపోయింది. కొంచెం జస్ట్ మీ గతంలోకి నేను తవ్వా. ఓకే, ఇప్పుడు మనం వర్తమానంలోకి వచ్చేద్దాం. ఆ రౌండ్ పేరు పానీపూరి పాజ్. హే సూపర్. సరే అండి. ఇప్పుడు నాకేంటంటే ఈ
ఆన్లైన్ షోస్ అలవాటు అయిపోయి రౌండ్ నేమ్ అనౌన్స్ చేయగానే అక్కడ వాళ్ళు మ్యూజిక్ కదట అట్లేదు ఏంటని చూస్తున్నాను నేను ఇప్పుడు. పానీపూరి పాజ్ లో మీకు అక్కడ పానీపూరీస్ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే తినొచ్చు. ఓకే, మనం లాస్ట్ లో తిందాము. ఇందులో మీ నేమ్స్ ఉన్నాయి, ఇందులో మీరు చేయాల్సినటువంటి టాస్క్స్ ఉన్నాయి. ఒకవేళ గనక ఇందులో నుంచి ఒక చిట్ పికప్ చేసిన వాళ్ళ పేరు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇందులో నుంచి ఒక టాస్క్ పికప్ చేసి అది ఫినిష్ చేయాలి. ఓకే ఓకే, వీళ్ళ ముగ్గురివి ఫోన్స్ ఇవ్వండి వాళ్ళ చేతిలో. సత్యం ఉన్నాయా? 1 2 3 రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మిస్టర్ పూజిత్. ప్రీతి. ప్రీతి, అది ప్రీతికి ఇచ్చేయండి. ప్రీతి ఇప్పుడు చిట్ తీసుకో. ఏంటి ఇప్పుడు నేను ప్రీతిలా చేయాలా? లేదు ప్రీతి అందులో ఉండేటువంటి చిట్ తీసి ప్రీతి ఏమని వచ్చింది ప్రీతి? ఫ్రెండ్ కి కాల్ చేసి పతంగ్ కట్ అయింది, మీ ఇంటి పైన పడిపోయింది, తీసుకొని దా అనాలి. అంతే, ఫస్ట్ సెంటెన్స్ ఇదే అనాలన్నమాట. దాని తర్వాత వాడి రియాక్షన్ ఏంటో చూద్దాం. కాల్ చేయి. జాస్మిన్ అయితే నిద్రపోతూ ఉంటుంది. పొద్దున పూట భయ్యా పతంగ్ కట్ అయింది, మీ ఇంటి పైన పడిపోయింది, తీసుకొని దావా. భయ్యా పతంగ్ కట్ అయింది భయ్యా, తెయ్యి. ఇంటి పైన మీ ఇంటి పైన పడిపోయింది. మా ఇంటి పైన పతంగ పడిపోయిందా? అవును. పతంగ థియేటర్స్ లో ఉంటది. 25th డిసెంబర్ కి వెళ్ళి తీసుకోవాలి. సూపర్. నిహాల్ అని ఇందులో చేశాడా? ఓకే, థ్యాంక్ యూ నిహాల్. థ్యాంక్ యూ నిహాల్, సూపర్ చెప్పావు భయ్యా. హాయ్ హాయ్ హాయ్. He's also an actor. Oh, he's an actor. Okay, okay. Thank you so much నిహాల్. సూపర్ ఆన్సర్. బాయ్. నీ ఫ్రెండ్ బాగా రెస్పాండ్ అవ్వటం వల్ల యూ గెట్ అన్ ఆపర్చునిటీ. నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా పానీపూరి వాళ్ళ నోట్లో 2-3 కుక్కేయచ్చు. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఇచ్చే. విత్ మసాలా వితౌట్ మసాలా నీ ఇష్టం. ఇప్పుడు నేను చేసి ఇయ్యాలా? లేదు, పూరీలు ఇచ్చే. లేకపోతే అదే నేను చేసిస్తే ఇంకా అది నాకు టాస్క్ అయితే కదా. అదే చేయగడుకో. మహాప్రసాదం పెట్టి తిను. లేదు, ఫస్ట్ నోట్లో పెట్టుకో. చెప్తాను నీకు task తర్వాత. 1 ఒకసారి కొరుకు. ఇప్పుడు 2 పెట్టేసి. యు గ్యాప్ లేదు. 2 ఇప్పుడు పతంగ్లోని పాట పాడు. You said you are bathroom singer, but you are in Z Sarigama. Ready? 1 2 3 తగడ తగడ. హవ్వా హవ్వారు హవ్వా హవ్వారు హవ్వా హవ్వారు హవ్వా హవ్వారు. ఇంకోటి కూడా ప్రీతి పెట్టేసుకో. చాలు, ఇది చాలు, ఇది చాలు. సూపర్ సూపర్. శృతి తప్పలేదు. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నేను తీస్తా. సుమా. సూపర్ సూపర్. ఫ్రెండ్ కి కాల్ చేసి నా బ్రేకప్ అయ్యింది, రీజన్ నువ్వే అని డ్రామాటిక్ గా చెప్పాలి. ఓ నైస్. సుచి, నాకు బ్రేకప్ అయింది సుచి. నా బ్రేకప్ కి రీజన్ నువ్వే. ఏం పాపా అలా అయ్యింది పాప. ఇది ప్రాంక్, ఇది ప్రాంక్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రీజన్ అవ్వను నాకు తెలుసు, కానీ ఐ వాస్ ట్రై టు అనలైజ్ ద మూడ్. ఎవరితో బ్రేకప్ అయింది పాపా? సేపు చెయ్యి, ఓపికే లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్పేసాను నేను. ప్రాంక్ ఎవరితో? అచ్చిచి ఎవరితో పాపా? బ్రేక్ చేద్దాం మళ్ళీ. మళ్ళీ మూడ్ లోకి రా. నేను వచ్చేసాను. వద్దు, ఇది అసలే పెద్ద హీరోయిన్. హలో మేడం, మేడం మీకు యాక్టింగ్ కి మళ్ళీ మేము ఛాన్స్ ఇస్తాం. మేము చాట్ షోలో ఉన్నాం ఇప్పుడు, అందులో ఇది ప్రాంక్ అన్నమాట. ఓకేనా? సరే, ఎవరితో బ్రేకప్ అయింది? మార్నింగ్ చెప్పు. యా, నాకు బ్రేకప్ అయింది. కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, నాకు బ్రేకప్ అయింది. ఎవరితో సుమా? నాకు ఇడ్లీతో బ్రేకప్ అయింది. పోనీ మనం వాళ్ళ లైఫ్ లో ఒక వడ తెచ్చుకుందాం. నేను అరేంజ్ చేస్తాను. నీకు తెలుసు కదా, నీకు తెల్ల వడలు చాలా ఇష్టం. నేను తీసుకొస్తాను. కొంచెం ఇడ్లీ లాగా ఉండే వడలు తీసుకొస్తాను. వదిలే, నువ్వు నాకన్నా ఎక్కువ యాంకరింగ్ చేస్తావు. బాయ్ బాయ్. నిజంగా షోనా? బాయ్. బాయ్. కట్ చేయండి ప్లీజ్, ఎడిట్. నైస్. ఇదే పక్క ఎడిట్ లో ఉండాలి. వంశీ, ఇదేంటి? చదువు బయట చదువు. ఫ్రెండ్ కి కాల్ చేసి చైల్డ్ వాయిస్ లో మాట్లాడాలంట. కాల్ చేయి. ఇంత యాక్టింగ్ స్కోప్ ఉన్నది వచ్చింది ఏంటి? హలో హలో
సుహాస్ హలో హలో ఏం చేస్తున్నావు? ఇది థ్యాంక్స్ రా. ఈ డ్రామా ఇంకో ఫ్రెండ్ చేయి. వాడే చేస్తున్నాడు. మళ్ళీ సుహాస్ హలో సుహాస్ పతంగ్ 25 డిసెంబర్. సుహాస్ హలో పతంగ్ ఎగిరేస్తున్నావా సుహాస్? సుహాస్ అన్నయ్య సుహాస్ పెట్టేసి యాక్చువల్లీ సిగ్నల్స్ లేవు. ఏం కాదు. వాట్సాప్ కాల్ చేస్తా నాది కావాలంటే. పని మీకు ఎంటర్టైన్మెంట్ కంటే అమ్మా ఇంకా నేను వీడికి చేసిన వేరేవాడికి చేస్తే ఫస్ట్ బీపే. ఇంకెందుకు తీయడం, నేను ఒక్కడే దిగాక తీరా అరే నీకు రావాలి చూడు. ఇప్పుడు ఫ్రెండ్ కి కాల్ చేసి 10K ట్రాన్స్ఫర్ చెయ్యాలి అర్జెంట్. ఉండాలిగా వాడి దగ్గర. చెప్పాలి. అమెరికా ఫ్రెండ్స్. వీడు చిన్న బతుకు అంటాడు. అరే అరే పతంగ ప్రణవం చెప్పు. అరే అర్జెంట్ గా ఒక 10K ట్రాన్స్ఫర్ చేయవా? చేస్తావా? ప్రణవేనా మాట్లాడేది? అరే నేనేరా బాబు, అర్జెంట్ కావాలి. ఒకసారి విన్నాయా వేయగలుగుతావా? చేస్తారా? ఆగురా. ఏ నంబర్? నా నంబరేరా? నంబర్లు ఉన్నాయి నంబర్లు. ఒక నంబర్ చెప్తా, సుమా గారి నంబర్ చెప్తా. సుమా గారికి చేసి. ఏ సుమా? అదేరా యాంకర్ సుమా గారు రా, సూపర్ స్టార్ సుమా. నేను నీకు వేస్తాను, నువ్వు వేసుకోయ్యావా? సారీ మా వాడు కొంచెం నాకంటాడు. చరణ్ చరణ్ నాకు ఒక అత్యవసరం ఉంటే నువ్వేవా? నా స్టార్ మైడ ప్రోగ్రామ్ చూసి నువ్వు పెరగలేదా? ఎందుకు చేస్తున్నావు ఇలా? చూసి పెరిగాను. తర్వాత సవన్ గారితో ఆడియో ఫంక్షన్ వచ్చినప్పుడు చూసాను. చాలా సార్లు మీతో కలిసి వర్క్ చేశాను కూడా. మరి 10,000 వేయడానికి ఏంటి నీకు నొప్పి? అంటే వాడు ప్రాంక్ చేస్తున్నాడు అని అట్లా. సరే ఇప్పుడు రియల్ వేసేమని. ఇప్పుడు రియల్ నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. నాకేం ప్రాబ్లం లేదండి, కాకపోతే ఈ మధ్య బొక్కల మీద బొక్కలు పడ్డాయి. ఓకే ఓకే గాట్ యు. సరే దట్ వాస్ అ ప్రాంక్. ఓకే సరే బాయ్. ఓకే బాయ్ రా. లాస్ట్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఓకేనా? ప్రణవ్ లాస్ట్. ఓకే, ఫ్రెండ్ కి కాల్ చేసి ఈ సాంగ్ లైన్ పాడాలా? ఏ సాంగ్ లైన్? పర్ఫెక్ట్ సింగర్ కదా సెట్. ఒక తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఉండలేరా? చెప్పు మరి. అంటే ట్యూన్ లో ఉందా? ప్రాక్టీస్ చేస్తున్నా యాక్చువల్లీ. నవ్వులు అనిపిస్తున్నాయి బాబు వెనకాల నుండి. ఏం చేయబోతున్నావు నువ్వు? ఏం చేయట్లా, ట్యూన్ లో ఉందా చెప్పు, శృతిలో ఉందా? ఇంకొకసారి పాడవా? ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? వావ్ సూపర్. తన పేరు ఒకసారి నువ్వు కూడా రివర్స్ లో పాడగలుగుతావా? నాకు సేమ్ లైన్. ఒక్క తల్లి సంతాన్. ఇదేనా మీమ్ రిఫరెన్స్ ఉందా? కాదా, మేము ఏమంటారు పతంగ్ ఒక బ్యాక్గ్రౌండ్ పాడాలి ఆర్ఆర్. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఈ పాట ఎందుకు వచ్చిందిరా? పతంగ నేను హీరోయిన్ కలిసి ఉన్నప్పుడు ఒక్క తల్లి సంతానమైన నీకు తెలియదు ఎమోషన్, ఒక ఎమోషన్ ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఆల్మోస్ట్ నాకు కాకపోయినా. ఇది చాలు ఇది చాలు. థ్యాంక్ యూ. పేరు శివాని. శివాని థ్యాంక్ యూ సో మచ్. శివాని నేను సుమాని మాట్లాడుతున్నాను, అప్కమింగ్ యాంకర్. సుమా గారు ఎలా ఉన్నారు? అంటే ఒప్పుకుంటుంది అనమాట నేను అప్కమింగ్. బాగున్నాను అమ్మా. సో ఇప్పుడు మన ఈ రౌండ్ అయిపోయింది. అయితే ఇంకొక జిమ్మిక్ ఉంది మనకి. ఓకేనా? ఆ షార్ట్స్ తీసుకొచ్చి పెట్టండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆట విడుపుగా సరదాగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని గేమ్స్ ఎలా అయితే ఆడుకుంటారో అలాగే మనం కూడా. ఓకే సూపర్. సో అందులో ఒక చిట్ వస్తుంది. అది మీరు తీసుకున్నప్పుడు మేబీ ఇట్ మైట్ బి లైక్ నేమ్ స్టార్టింగ్ విత్ పి. ఓకే, యాక్టర్ నేమ్ స్టార్టింగ్ విత్ పి. ఓకే, అప్పుడు మీరు ఫస్ట్ చెప్తారు, తర్వాత మీరు, తర్వాత ఇలా వెళ్దాం ఈ ఆర్డర్ లో. ఎవరైనా 5 seconds గ్యాప్ ఇచ్చారు చెప్పట్లేదు అంటే వాళ్ళు షార్ట్ తీసుకోవాల్సి వస్తుంది.
కాకరకాయ కానీ లెమన్ కానీ వాళ్ళ చాయిస్. ఓ ఓకే. ఓకే రెడీ ప్రీతి, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్షిప్ బేస్ మూవీస్. పతంగ్. ఓకే ఫస్ట్ 5 నీ కూడా ప్రేమదేశం. నేను చెప్పాలి కదా. ఓకే RRR. నాదైపోయింది సలా. సై. 3 Idiots. 4 Idiots. 5 4 3. సేమ్ కోసం లీక్ చేస్తారు అక్కడ. చెప్తుండండి ప్లీజ్. అమ్మా. సేమ్ కోసం. మనసంతా నువ్వే. 10 5 4 ABCD. ABCDF. Anybody can dance హిందీ మూవీ. ఓకే డన్. 5 చిచోరే. హ్యాపీ డేస్. 5 లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నేను అందం అనుకున్నా. 5 బొమ్మరిల్లు. నో బొమ్మరిల్లు ఇస్ నాట్ లైవ్. ఇది తీసుకో. 5. హలో తీసుకో. తీసుకో 5 4 లేదా? తీసుకో కాకరకాయ తీసుకో. ఇది లెమన్. డిటాక్స్ అయితే గ్రీన్స్ అంటారు, గ్రీన్ జ్యూస్. ఇప్పుడు మనం ముగ్గురం ఆడాలి. నిజంగానే ఇంత లెమన్. ఫాస్ట్ నువ్వే. 5 ఓ మై ఫ్రెండ్. రంగదే వసంతి. ఏం కావాలి? నేను కాకరకాయ తీసుకుంటా బికాస్ ఐ వాంట్ టు డిటాక్స్. చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏంది ఎవరు? అవుట్ అయిపోయారు. స్నేహం. స్నేహం అంటే ఇదేరా. 5 ఒక్క నిమిషం. 3 2 1 లగాన్. అయిపోయింది. ఎప్పుడో లగాన్ అయిపోయింది. అయిపోయింది. లగాది. లేదు, నేను లగాన్ అన్న తర్వాత మీరు బాంబ్ లగాది. తీసుకో. లగాలంటారు మీరు గెలిచి చాలా చీటింగ్. నువ్వు మీరు అందరూ హెల్ప్ చేశారు సుమా గారు. ఒకటి ఎలిమినేట్ చేద్దామని. ఇప్పుడు ఆ బౌల్ తనకిచ్చి. అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి? ఫ్లర్ట్ చేయాలి. పానీపూరి ఇవ్వాలి. 5 4 బాగా మాట్లాడాలి. రోజ్ ఇవ్వాలి. గిఫ్ట్స్ ఇవ్వాలి. చాక్లెట్స్ ఇవ్వాలి. నవ్వాలి. బిస్కెట్స్ ఇవ్వచ్చు. సినిమాలు చూడాలి కలిసి. ఫోన్ టైంకి ఎత్తాలి. బయటికి తీసుకెళ్ళాలి. మేకప్ సామాన్లు కొని ఇవ్వాలి. అప్పుడప్పుడు మేకౌట్ చేయాలి. మేకప్ అన్నారు కదా, వెంటనే మేకప్. డేట్స్కి వెళ్ళాలి. 5 4 బాగా చూసుకోవాలి. అది నడుచున్నా. అది ఆన్సరే కాదు అసలు. పేరు మీద బాగా చూసుకోవాలి. అంత మైండ్. కళ్ళల్లో కళ్ళు పెట్టాలి. కళ్ళు తోమిందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ ఉండవు. 1 2 తాగే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఇది స్లో మోషన్ లో వేయరా ఎడిటర్ ప్లీజ్. ఇట్లా పైకి ఇట్లా లేచి ఇలా అంటుంటాడు. ఇదే ప్రోమో మనకి. ఓకే మొత్తం అసలు ఎందుకు తాగా. వెకేషన్ తీసుకెళ్ళాలి. కార్ రైడ్, లాంగ్ డ్రైవ్. రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. థియేటర్ లో కార్నర్ సీట్. 5 4 3 2 1 తీసుకో. నేను వీక్ అండి ప్రేమించడంలో. మేకౌట్, లాంగ్ కార్ డ్రైవ్. ఎస్ ఇంకా చెప్పండి, స్టార్ట్ చేయండి. పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలి. నువ్వు చాలా బాగున్నావు అని చెప్తూ ఉండాలి. మ్యామ్ అది మీరు ముందే చెప్పారు. ఏమన్నావు? అదే ఎట్లా నువ్వేమన్నావు? సంథింగ్ లైక్ దట్. నువ్వేమన్నావు? ఏమన్నారు? బాగా చూసుకోవాలన్నావు. నేను క్లియర్ గా చెప్తున్నా. దబాయిస్తారు కానీ నేను చెప్పిందే చెప్పారు. మ్యామ్ తాగండి ఇంకా తీసుకోండి. అయిపోయింది మీది. మ్యామ్ నేను గెలిచేసా. జాగ్రత్త, మొత్తం తాగాలి. చాలా వర్స్ట్. మీకు ఇది ఫస్ట్ ఎపిసోడ్. నేను ప్రతి ఎపిసోడ్ లో ఇదే అవుతారా? అవుతున్నా. నేను పానీపూరి షార్ట్స్ ఫుల్ డీటాక్స్. ఫుల్ డీటాక్స్. అందుకే ఇలా యంగ్ గా ఉన్నారు. గ్రేట్ అండి మీరు. సరదాగా విన్నర్. ఓకే బౌలేది అక్కడ ఇవ్వు. సంక్రాంతి అంటే పతంగ్. సంక్రాంతి అంటే ఏంటి? క్వశ్చన్ ఏంటి? సంక్రాంతి అంటే అంటే గుర్తొచ్చేదా? ఓకే పతంగ్. పతంగ్ ముగ్గులు. మనం ఏమంటాం? సినిమాలు. పూజలు. ముందు రోజు భోగి. గొబ్బెమ్మ. ఫ్యామిలీ ఫ్రెండ్స్. టెరెస్. మాంజా. కోళ్ళ పందాలు. పక్కన రెండు చెప్తాం. మా సినిమా. హలో సినిమాలు అయిపోయి మళ్ళీ మా సినిమా కూడా అయిందా? ఓటీటీలో వస్తుందండి ఆ టైంలో. ఇట్లా శారీస్. చరక్. మాంజా చరక్. గారెలు, అరిసెలు. మా ఇంటి పక్కన ఉన్న నేబర్ రిలేటివ్స్ అంటే వాళ్ళు వచ్చి ఇస్తారండి స్వీట్లు అట్లా. ఫ్యామిలీ. హలో అయిపోయింది. అయిపోయిందా? నీకు ఒక కాంబినేషన్. ఇది పట్టుకో, దీంట్లో వేసిస్తా. ఇది సూపర్. చాలా బాగుంది. ఇట్లా బొక్కను ఎంత హ్యాపీగా సూపర్. అంత వర్స్ట్ గా ఉందా? తాగలే సార్. తిను ఒక్కడే దెబ్బ అయిపోవాలి. ఓదర్చండి ఆమెను, ఓదర్చండి. అలా చేయొద్దు కెమెరా ముందు. జ్వరం ఉంది కదా నీకు, తగ్గిపోతుంది. స్లో మోషన్ లో ఏంటి? స్లో మోషన్, లూజ్ మోషన్. ఒకవేళ ఉమ్మితే ఉమ్మితే పూజ మీద కుమ్మే. 3
సంక్రాంతి సినిమా. పేకాట. సంక్రాంతికి వస్తున్నాం. హా? అదేంటి? సంక్రాంతి వచ్చింది కదా సినిమా. అయిపోయింది, నువ్వు తాగు. ఇది too much, ఇది too much. అయ్యా. ఇగో ఇది. అది తాగట్లేదు. నో యూ హ్యావ్. ఇందాకటి నుంచి అది ఒకటే పెట్టుకొని తాగుతూ ఉన్నాడు. January 14th. వాట్? సంక్రాంతి January 14th వస్తుంది. తాగిపించండి. హలో, ఎప్పుడప్పుడే వస్తుంది కదా అంటే సంక్రాంతి అంటే నీకు గుర్తొచ్చేది ఆ డేట్ అంటే. January 14th. ఓకే, నూనె పెట్టుకొని స్నానం చేయడం. మామ రోజు చేసుకోవచ్చు, ఆ సంక్రాంతికే వస్తుంది. లేదు, ఆ భోగి ముందు చేస్తారు. 5, 4 కాటే భోగి పళ్ళు పోయడం. అఫా అదే అనిపిస్తుంది కదా సంక్రాంతి. ఆ అమ్మాయిలందరూ పట్టు చీరలు కట్టుకోవడం. ప్రణీత్ ప్రతిపాటి. నువ్వు అనలేదు. ఓకే, ప్రణీత్ ప్రతిపాటి మా డైరెక్టర్ పేరు. పతంగ్ సినిమా వస్తుంది. అయితే He will be remembered for the rest of our lives. రాంగ్ కదా? రాంగ్ ఎందుకు? అయ్యో ఎట్లా రాంగ్? పతంగ్ సినిమా తీసిన పానీపూరి వండి. అయ్యో మళ్ళీ మా మీద అయితే లేదు. ఇది తీసుకుంటా కావాలంటే మీకోసం. ఆ పానీపూరిలో లెమన్ వేయండి. ఓకే, సో డన్. ఇప్పుడు మనం మన అర్జెంట్ తీసేయండి ఫ్రెండ్ నుంచి. ఏం తీయాలి? తాగలేదా? అమ్మా మీరు చూస్తుర్రా? షార్ప్ ఉన్నారు. పావం. ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. వడాపావ్ వైరల్. ఇప్పుడే మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు జస్ట్ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్గా ప్రీతి చేస్తున్నావు ప్రణవ్, నువ్వు కూడా ఎంటర్ అయ్యావు యాజ్ అ సింగర్. బట్ యువర్ ప్యాషన్ ఇస్ యాక్టింగ్ కాబట్టి లెట్ మీ టెల్ యూ, ది సోషల్ మీడియా కెన్ యూ. అమ్మో ఇప్పుడు అందుకేనా అయింది ఇవి? ఏ కాదు, జస్ట్ ప్రిపరేషన్. Preparation, అదే అర్థమైంది. అంటే ఇప్పుడు ఇవ్వబోయే ఆన్సర్. అంతే. ఏమైనా చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి మనల్ని ఎత్తి అసలు అక్కడ పెడతారు తెలుసా, ఒక్కొక్కసారి ఇక్కడ దించి ఇక్కడ పెట్టేస్తారనమాట ఇంటర్వ్యూ తర్వాత. కానీ మనం పొగడ్తలకి పొంగిపోకూడదు, క్రిటిసిజంకి కృంగిపోకూడదు. ఇది ఓకే. సో ఇప్పుడు మీకు వడాపావ్ వైరల్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ వైరల్ చేద్దాం. అమ్మో. ఓకే. ఇండస్ట్రీ ఆర్ రియల్ లైఫ్లో మీ ట్రస్ట్ని మిస్యూజ్ చేసిన పర్సన్ ఉన్నారా? ఎస్. హలో. ఎస్. ఓకే, ఎవరు? ఇది కూడా ఏం చెప్పాలి? అదే నేను ఎవరైనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, బేసిక్లీ ఇది ప్రతి ఒక్కడికి వచ్చే ప్రాబ్లం. అంటే నేను ఎట్లా అంటే పైసలు లేకపోయినా అప్పు తీసుకొని ఇచ్చేస్తా కదా, అది తీసుకొని పారిపోయాడు. అట్లా 2-3 సార్లు అయింది. అందుకే ఎస్, దట్ ఈస్ ఎవ్రీడే ఎవ్రీ గైస్ ప్రాబ్లం, ఎవ్రీ పర్సన్స్ ప్రాబ్లం. స్కూల్లో ఒకసారి నిన్న పేపర్ రాసాక నా ఫ్రెండ్ కాదులే ఇప్పుడు, బట్ షీ ఆస్క్డ్ ఒకసారి నీ పేపర్ చూడొచ్చా, సేమ్ ఆన్సర్స్ ఉన్నాయో చూసుకుంటా అని. ఎగ్జాక్ట్ సేమ్ ఆన్సర్ రాసి వెళ్ళి టీచర్కి ఇచ్చింది. దే అక్యూజ్డ్ మీ ఆఫ్ చీటింగ్ ఆన్ ద పేపర్. అయ్యో, వెరీ సాడ్. మీకు? నాకు కొంతమంది అంటే వేగ్గా చెప్తున్నా, సో ఐ డోంట్ హ్యావ్ టు సే వన్ పర్సన్ మల్టిపుల్ పీపుల్. చెప్పు. కొన్ని ఉంటాయి వేర్ వీ క్యాన్ టెల్ ఎవ్రీ వన్ అబౌట్ ఇట్. అందరికి చెప్పుకోలేము, చాలా పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి అబౌట్ సర్టన్ థింగ్స్. హౌ వీర్ ఫీలింగ్ మెంటలీ కానీ మన చుట్టూ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి మనం డైరెక్ట్గా నేను చెప్పలేము. ఐదర్ బోత్ ఇండస్ట్రీ అండ్ పర్సనల్ ఇన్స్టెన్సెస్ చెప్తున్నా. సో అవి ఒక ఫ్రెండ్కి షేర్ చేసుకోవడం జరిగింది, బట్ అది ట్రావెల్ అయింది. సో హీ బ్రోక్ యువర్ ట్రస్ట్. ఎస్, అండ్ ఇట్ హర్ట్స్ డెఫినెట్లీ, బికాస్ మనం వాళ్ళకి యూనో వీ నో దట్ విల్ బీ దేర్ ఫర్ దెమ్ ఫర్ ఎవర్. మనం ఫుల్ ట్రస్ట్ చేసేస్తాము, వాళ్ళు మనం అడిగితే మనం ఫుల్ ఇచ్చేస్తాం, మనం ఫుల్ హార్ట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. బట్ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే అండ్ బేసిక్ కూడా చేయలేకపోతే ఇట్స్ heartbreaking అట్లా. I got that, absolutely. నెక్స్ట్, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ వద్దు అనే సజెషన్ వచ్చిందా? Oh yeah, of course. ఓ ముగ్గురికి? Yes. ఎస్. ఎవరన్నారు వద్దని? మా క్లోజ్ పీపులా? చాలా మంది అండి, ఈవెన్ రిలేటివ్స్ ఆల్సో. సర్టన్ పీపుల్ ఆల్సో చాలా వెనకాల కూడా మాట్లాడుకుంటారు ఫుల్గా ఇప్పుడు కూడా. అంటే ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ద డేరింగ్ డిసిజన్, మీ మాటలు నేను వినము అని చెప్పాక కూడా స్టిల్ దేర్ సేయింగ్ హీ విల్ బి అ నోబడీ. వచ్చాక కూడా ఏం పీకలేడు, ఆ జోన్లో ఉంటారు కొంతమంది. బట్ ఓన్లీ టైమ్ విల్ టెల్, టైమ్ విల్ గివ్ ది ఆన్సర్ టు దెమ్. ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ టు జస్ట్ బీ వెరీ వెరీ స్ట్రాంగ్. అంతే.
సేమ్ స్టఫ్ అవసరమా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అంత కష్టపడడం అవసరమా, ఎంత కష్టం ఇండస్ట్రీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఆల్ ద సేమ్ స్టఫ్. బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ లైక్ డూయింగ్ ఇట్ జోన్లో వచ్చాను. ఇప్పుడు ఇండస్ట్రీ అనేటువంటి ఈ ప్రొఫెషన్ను సెలెక్ట్ చేసుకున్న కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీనే ప్రైమరీ ఇన్కమ్ ఉంటుంది. ఓ యా వేరే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఇంకొక ఇన్కమ్ ఉంటుంది అండ్ ఇది ఒక టైం పాస్ Part time, అలా part ఉంటుంది. time, కానీ పీపుల్ హూ ఆర్ లైక్ సో ప్యాషనెట్లీ ఓన్లీ వర్కింగ్ ఫర్ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం లైఫ్ అండ్ డెత్ లాగే ఉంటుంది. కరెక్ట్. వాట్ అబౌట్ యూ? అంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ కామన్. నేను వాళ్ళని తప్పేం అనను, బికాస్ దే హ్యావ్ సీన్ చాలా ఎగ్జాంపుల్స్, ఇన్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి. బట్ దెన్ నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మై ఫ్యామిలీ, మై మామ్, డాడ్, మై సిస్టర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అంటే టూ సపోర్టివ్. వాళ్ళు ఏమన్నా పిచ్చ లైట్ నీకు నచ్చింది చెయ్యి అని ఆ టైప్. కానీ ఐఎమ్ వెరీ ఆబ్సెస్డ్ పర్సనాలిటీ కాబట్టి ఐ కెనాట్ డూ సంథింగ్ విచ్ ఐ డోంట్ లవ్. సో అందుకోసం మా ఫ్యామిలీ వల్ల సెట్ ఫ్యామిలీ సెట్. ఓకే, ఈ మూవీ రిలీజ్ అవ్వదు అని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? ఓ 10,000%. ఓ ఎవ్రీవన్. టూ మెనీ స్టోరీస్ అండి. Too many stories. సో ఆ టైంలో వాట్ వెంట్ త్రూ యు ఆల్, లైక్ వంశీ? నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా ఎక్స్టర్నల్, అంటే మన కంట్రోల్లో లేని విషయం ఇది. ఒక సినిమా రిలీజ్ అవ్వడం మన కంట్రోల్ లేని, మనం సూపర్ యాక్టింగ్ చేయొచ్చు, సూపర్ డైరెక్షన్ చేయొచ్చు, మ్యూజిక్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అది ఎలా రిలీజ్ అవుతుంది, ఎవరు చేస్తారు అనేది మన కంట్రోల్లో ఉండదు. ఇంకా వాళ్ళందరూ చెప్తుంటే అనిపిస్తుంటుంది, అరే అవుతుందా అవుతుందా అవుతుందా, ఎందుకంటే మనం మంచిగా చేసినాం, సినిమా సూపర్ ఉంది, కానీ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కదా అని అనిపిస్తుంది. బట్ దెన్ నేను ప్రణీత్కి ఫోన్ చేస్తా, ఇట్లా అంటారు ప్రణీత్ మరి అని అంట. ఏం కాదు, రిలీజ్ అయినాక మనం మాట్లాడదాము అని అంటాడు ప్రణీత్. సో దట్ ఈస్ ఇన్స్టెంట్, ఏమంటారు, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ పతంగ్లో ఉన్నట్టు చెప్పినట్టు హీ గివ్స్ దట్ వాలిడేషన్, దట్ కాన్ఫిడెన్స్ టు మీ. కరెక్ట్. అట్లా. సూపర్. మీకు? సేమ్ థింగ్, అవ్వదు అని అనిపిస్తుంది. బట్ దెన్ సేమ్ ప్రణీత్తో మాట్లాడినా, నాని అన్న ప్రొడ్యూసర్తో మాట్లాడినా, దే ఆల్వేస్ బీ లైక్ ఎప్పుడో ఒకప్పుడు అయింది, దానికోసం వెయిట్ చేయి, రిలీజ్ అయినప్పుడు నీకు తెలుస్తుంది, రిజల్ట్ కోసం వెయిట్ చేయని అంటారు. ఎస్. అంటే డెఫినెట్లీ అండి. అంటే హోల్ సొసైటీ కానీ ఈ ప్రాజెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, మేము ఎవ్రీవన్ వీఆర్ వాచింగ్ ఇట్ గ్రో కదా సిన్స్ అ బేబీ, సిన్స్ ఇట్ వాస్ అ బేబీ. సో ఆబ్వియస్లీ చాలా మందికి ఉంటుంది అది, దే హ్యాడ్ నెగిటివ్ ఐజ్ ఆన్ ద ఫిలిం. ఇంతసేపు పడుతుంది ఏంటి, లేకపోతే ఏంద్రా అంటే. ప్రాబ్లం ఏంటంటే మాది చిన్న సినిమా, మేమందరం ఫస్ట్ టైమర్స్. మాకు ఒరిజినల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ అ ఫ్రెష్ బ్యానర్, కొత్త బ్యానర్. సో సపోర్ట్ లేదు, ఇండస్ట్రీ సపోర్ట్. సో డైరెక్ట్గా సో ఎట్లా తీస్తారా వీళ్ళు సినిమా, ఎట్లా వస్తుంది బయటికి, రిలీజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా అని స్మాల్ పీపుల్ టు బిగ్ పీపుల్ చెప్తూ ఉండే. అండ్ ఇట్ వాస్ అ వెరీ టఫ్ జర్నీ బికాస్ 1% మాకు అనిపించిన దట్ ఇట్ మైట్ నాట్ రిలీజ్ ఆర్ విల్ ఫీల్ సాడ్, అంటే చాలా డిస్హార్టనింగ్ ఉంటుంది. ఇంత కష్టపడి ఏంటి, ఏ సినిమా అయినా అంతే కదా, ఎంత చిన్న సినిమా పెద్ద సినిమా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటి సినిమా అయినా కష్టం సేమ్. యు హావ్ టు లైక్ రియలీ స్ట్రగుల్ ఫర్ సీన్స్, ఫర్ షార్ట్స్, ఫర్ హార్డ్ వర్క్. అందులోనూ మీతో పాటు ఆల్ ద కెమెరా డిపార్ట్మెంట్, పాపం వాళ్ళ కెమెరాల్ని మోసి చేసి ఒక హిట్ కొట్టినప్పుడు వచ్చేటువంటి కిక్ ఉంది కదా, అది కంప్లీట్లీ. వాట్స్ ద బెస్ట్ పార్ట్, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అన్ని ఉన్నాయి కదా, జనాలు వీళ్ళంతా చెప్పిర్రని. నిన్న ట్రైలర్ రిలీజ్ అయినాక వాళ్ళే ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇంత లేకపోతుండే ఆ పర్సిస్టెన్స్ అదంతా, ట్రైలర్ సూపర్ ఉంది అంటే దే ఆల్సో రియలైజ్డ్ కి అచ్చా ఓకే వీడు కన్విక్షన్ రైట్ ప్రాజెక్ట్ మీద ఉంది వీడికి అని. సో అప్పుడు మీరు అన్నట్టు కిక్ ఇట్లా హై, ఇట్లా జస్ట్ ఒక స్లో మోషన్ వాక్ మంచి మ్యూజిక్ తో నడిచేసిన అన్నమాట. దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ సెడ్ ఇట్. ఎగ్జాక్ట్లీ అంతే చెప్తున్నా కదా, అక్కడైనా పెడతారు ఇక్కడైనా పెడతారు అంతే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అన్నమాట. లైఫ్ లో డిప్రెషన్ ఫేజ్ లోకి ఎప్పుడైనా వెళ్ళారా? నో. అంటే మేబీ టూ మచ్ స్ట్రాంగ్ వర్డ్ ఏమో, డెఫినెట్లీ లో ఫేజెస్ ఉండే, బట్ not like a depression phase. No answer. No. Okay, no answer. No answer. Okay, because sometimes we don't know this is called depression. I don't want to categorize it. Yes, అంతే. ఇప్పుడు వచ్చే ఈ పదాలన్నీ అసలు నిజంగానే ఒకప్పుడు మన అమ్మమ్మల టైంలో ఇవన్నీ ఉన్నాయా చెప్పు, అసలు ఈ వర్డ్సే తెలియదు, ఏదో పిచ్చి పిచ్చిగుంది అనుకునే వాళ్ళేమో, అదే కొంచెం ఆవకాయన్నం కలుపుకొని తిని తగ్గిపోతుంది అంటారు. యా బట్ ఇట్ ఎగ్జిస్ట్, బట్ నాకు కూడా అంత పెద్ద నాలెడ్జ్ లేదు to what is depression and what is not depression, we don't know. So you also don't no not at all. No, he doesn't want to be on Twitter now. Okay, so I think you answered very well. చూద్దాం ఏం వైరల్ అవుతాయో. గుడ్ జాబ్. ఇంకా ఉన్నాయి అని చూస్తున్నావా? ప్రాపర్టీ బాక్స్ వల్ల గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ ఆల్సో.
థ్యాంక్ యూ Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ Thank ఆల్ ద you, బెస్ట్ రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్ అ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు వెరిఫైడ్ లిస్టింగ్స్ అండ్ end to end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. Okay, so Patang movie December 25th release అవుతుంది Christmas vacations లో. I wish you all super success for all the hard work, అలాగే patience. Yeah. మీరు దీని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి టైం అన్నిటికీ కూడా రిజల్ట్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా Thank you, ma'am. కోరుకుంటున్నాను. To you all Thanks a and to lot. the complete team, ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. Yeah. Yes. You are all your Yes, yes. And friends thank you gang. so much for your support. And మోస్ట్ ఎప్పుడైనా actually ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ చెప్పాను ఇవాళ ఇట్లా షోకి వస్తున్నామని. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అరే మీకు చిన్న సినిమా కదరా, అంటే ఈవెన్ బిఫోర్ ద ట్రైలర్, చిన్న సినిమా కదరా, ఎట్లా రిలీజ్ రా, ఎట్లా సపోర్ట్ రా, వాట్ ఎవర్, అండ్ దెన్ you came forward, you were able to help us out with this promotion. Yeah, more than us, our family and friends will be super happy. Super happy. Yes. మీతో చేసినందుకు. నో ఐఎమ్ లైక్ నాకు చిన్న సినిమా పెద్ద సినిమా ఇలా కేటగిరీస్ లేవు. Yeah. ఇట్ ఇస్ జస్ట్ సినిమా. అండ్ ఆ రోజు నేను ఖాళీగా ఉంటే ఇఫ్ దేర్ ఇస్ అ డేట్ ఆప్షన్ అవైలబుల్ దెన్ ఐల్ డూ. ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఐల్ ట్రై అండ్ మేక్ సమ్. ఇప్పుడు మీ ప్రీ రిలీజ్ డేట్ కి నా డేట్ సెట్ అవ్వట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ Very, అవుట్. very, thank I'm you, trying ma'am. to work Thanks a it lot. out and Thank you come. so much. So what did you feel about Mowgli? Yeah, I enjoyed it, the experience a bit. అంటే ఆ ఫారెస్ట్ వరల్డ్ లోకి ఏదైతే ఆ సెట్టింగ్ ఉండిందో, it Yeah. took me into that world basically. Yeah. And I felt all the actors did an exceptional job, undoubtedly. Yeah. అంటే I didn't expect certain performances out of certain people. అది వచ్చింది. Correct. And Roshan also, he gave a very versatile performance. I felt చాలా matured గా handle చేశాడు the way he did. I actually posted a story and mentioned him also. He replied also, so I was very happy that we interacted. Yeah. Thank you. Okay, so looking forward to posting many successful stories Thank of you, yours. ma'am. Thanks a Okay, lot. so thank you.